సో, ఎలా ఉన్నారంత అంతా థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ అండి. సో ఈరోజు మనం రెగ్యులర్ మాట్లాడుకోబోయే విషయం ఏంటంటే నమ్మకం రేపు బాగుంటుందని ఒక నమ్మకం. పిల్లలకి పరీక్షల్లో రేపైనా మంచి మార్కులు వస్తాయని ఒక నమ్మకం. హెల్త్ గురించి తీసుకుంటే మంచి రికవరీ అవుతారని నమ్మకం. ఉద్యోగంలో సెల్ఫ్ సెక్యూరిటీ అని ఒక నమ్మకం. ఇలా ప్రతి ఒక్క దాని మీద నమ్మకం అనే ఒక ఒపీనియన్ని పెట్టుకొని మనము ముందుకు వెళ్తూ ఉంటాం. సో అది అంటే ఈ రోజు కంటే రేపటికి బాగుంటుంది అనేది అదే నమ్మకంతో మనము లీడ్ చేస్తూ ఉంటాం. ఆ నమ్మకానికి ఎక్కడైనా కొంచెం ఏదైనా కొద్దిగా క్రాక్ జరిగిందనుకోండి, జీవితమే తలకిందులు అయిపోతుంది. జీవితమే అక్కడితో ఆగిపోయినట్టు అనిపిస్తుంది. బట్ కానీ అట్లా తలకిందులైనప్పుడు కూడా ఆ జీవితాన్ని మళ్ళీ నమ్మకంతో స్టార్ట్ చేస్తే ఆ నమ్మకమే మనల్ని పైకి తెస్తుంది. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని అవమానాలు పడ్డా, ఎంతమంది మిమ్మల్ని చులకన చేసినా, ఎంతమంది మిమ్మల్ని కిందికి లాగాలని చూసినా, ఎంతమంది మిమ్మల్ని తొక్కేస్తున్నా, ఏ ఫీల్డ్లో అయినా ఎంతమంది మీ గురించి బ్యాడ్గా కామెంట్ చేస్తున్నా దాన్నింటినీ ఓర్చుకోవడం కష్టమే, చెప్పినంత తేలిక కాదు. ఓర్చుకొని ముందుకెళ్ళిన వాళ్ళు సక్సెస్ అవుతారు కూడా. ఎందుకంటే ప్రతిదానికి సమాధానం చెప్పుకుంటూ పోతే మనం వాళ్ళకి వాల్యూ ఇచ్చిన వాళ్ళం అవుతాం. మన టైం వేస్ట్, మనీ వేస్ట్, వాళ్ళ గురించి థింకింగ్ చేయడం కూడా వేస్ట్. నమ్మండి, మీరు ఏదైతే కోరుకుంటారో అది బలంగా నమ్మండి. అప్పుడే మీకు ప్రకృతి కూడా సహాయం చేస్తుంది, దేవుడు సహాయం చేస్తాడు. కొంతమంది దేవుడిని నమ్మని వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు మీ వృత్తిని నమ్మండి, మీరు చేసే పనినే దైవంగా భావించండి. నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మనం ఎప్పుడో జరిగే పెళ్ళిళ్ళ కోసమో దేనికోసం షాపింగ్ చేసుకుంటాం. ఎందుకు? రేపు బతుకుతామన్న ఒక నమ్మకం. సో ఆ నమ్మకమే ఈ ప్రపంచాన్ని నడిపిస్తుంది. సో కొంతమంది దాన్ని నమ్మక ద్రోహం కూడా చేస్తూ ఉంటారు. దానికి దేవుడే సమాధానం చెప్తాడు వాళ్ళకి. బట్ నమ్మండి, మిమ్మల్ని మీరు నమ్మండి, మీరేంటో ప్రూవ్ చేసుకోండి. అది నమ్మకం కోల్పోవద్దు. అది మనల్ని మంచి చేస్తుంది, చెడు చేయదు. అది అండి, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటూ, కొత్త వాళ్ళు ఎవరన్నా చూస్తుంటే నా ఛానల్ని చూడండి. వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.